నమస్కారం. నా పేరు సన్ముఖ్ మాధవరావు. గ్రామం బస్వాపూర్, మండల్ జుక్కల్, జిల్లా కామారెడ్డి నివాసిని. నేను 15 సంవత్సరాల నుండి, ఎందుకంటే మా నాయన ఆయుర్వేదం చేసుకుంటూ వచ్చినారు. అదే క్రమంగా పరంపర మేము కూడా చేస్తున్నాము. ఈ రోజుల్లో సమస్యతో కూడిన ఒక వ్యాధి ఉన్నది. దాని పేరు షుగరు, మధుమేహము. ఈ మధుమేహమే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి ఎందుకు వస్తాయి? ఒకప్పుడు ఉండే, కానీ ఈ రోజుల్లో సంఖ్య చాలా వరకు పెరిగిపోయింది. కారణము దీనికి ఫుడ్డు, ఆహారము, కొన్ని వస్తువులు కూడా ఆహారంలో మార్చాల్సిన అవసరము. ఈ మధుమేహం ఎందుకు వస్తుంది అంటే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వలన. మరి మాధవరావు, ఈరోజు చెడు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతున్నది, ఒకప్పుడు ఎందుకు లేదంటే దీనికి ముఖ్యమైన కారణము, అప్పుడు ఒక గానుగు నూనె, ఎడ్ల గానుగు నుంచి, చెక్క గానుగు నుంచి నూనె తీసి మన భోజనంలో తీసుకునే వాళ్ళము, వంట నూనె. ఈరోజు మొత్తం మీద రిఫైన్డ్ ఆయిల్ మీద వచ్చేసినాము. కాబట్టి ఈ రిఫైన్డ్ ఆయిల్కు మన చెక్క నూనె, గానుగు నూనెకు ఎంత తేడా ఉన్నదంటే, నూనెలో 3 రకాల కొవ్వు పదార్థాలు ఉన్నాయి. ఒకటి హెచ్డిఎల్, రెండవది ఎల్డిఎల్, మూడవది విఎల్డిఎల్. అయితే ఎల్డిఎల్, విఎల్డిఎల్ ఏవైతే కొవ్వులు ఉన్నాయి, ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ ఏదైతే ఉంది, ఇది గుడ్ కొలెస్ట్రాల్. అయితే మనకు ఈ రిఫైన్డ్ ఆయిల్ తినడం వలన గుడ్ కొలెస్ట్రాల్ దాంట్లోకి వెళ్ళి మైనస్ మినహాయింపు అవుతున్నది, ఇక తీసేస్తున్నారు. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్, విఎల్డిఎల్ ఏదైతే ఉంది, అది తినడం వలన ఈ మధుమేహానికి గురి అవుతున్నాం. మాధవరావు, ఈరోజు మరి ఎట్లా చికిత్స జరుగుతుందా? జరుగుతుంది. దునియాలో ఏ వ్యాధికి కూడా చికిత్స జరగదని కాదు, దాని నియమాలు, దాని పద్ధతి మనము పాటించాల్సిన అవసరం ఉన్నది. మధుమేహంకు ఈరోజు కొందరు ఫోన్ చేస్తారు, మాధవరావు మాకు మధుమేహం కంట్రోల్ కావట్లేదు. కంట్రోల్ అవుతుంది. ఎట్లా అవుతుంది? ఈ పద్ధతిలో భోజన నియమాలు, ఔషధాలు మీ ముందల ఉంచబోతున్నా. మధుమేహం ఎవరికైతే వచ్చింది, డయాబెటీస్ ఎవరికైతే వచ్చింది, వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి, నేను ముందు దినచర్య, దాని తర్వాత ఏం తినాలి, ఏం తినకూడదు, దాని తర్వాత ఇంట్లో ఏవేవైతే మార్చాలంటే కొత్తగా ఏం కొనుక్కొచ్చేది లేదు. ఏవైతే ఉన్నాయి దీంట్లో కొంత మార్పు, ఏవైతే నాణ్యత లేని జరిగినాయి, ఆ నాణ్యత ఎక్కడున్నది దాని గురించి చెప్తాను. ఉదయం లేస్తేనే కనీసం 1 లీటర్ నీరు త్రాగకుండా మల విసర్జనకు పోవద్దు. ఇది మధుమేహమే కాకుండా ప్రతి వ్యక్తి చేసినచో వారికి మధుమేహం రాదు. ఒకవేళ మధుమేహం ఉన్నదా, వారికి కూడా కంపల్సరీ ఇది చేయాల్సిందే. ఉదయం లేస్తేనే మాధవరావు ఒకేసారి 1 లీటర్ నీళ్ళు తాగమంటే ఎట్లా? ప్రాక్టీస్ చేయండి, ప్రయత్నం చేయండి. ఒకరోజు గ్లాస్ తాగండి, మరుసటి రోజు గ్లాసున్నర తాగండి, మళ్ళీ మరుసటి రోజు 2 గ్లాసులు చేయండి. ఇట్లా చేస్తూ వారం, 15 రోజుల, నెల రోజుల తర్వాత కనీసం స్టీల్ గ్లాసు 3 నుంచి 4 గ్లాసులు. మాధవరావు, ఫ్రిడ్జ్ నీళ్ళు తాగాలన్నా ఫ్రిడ్జ్కు మైనస్ చేస్తేనే మంచిది. ఫ్రిడ్జ్ను మొత్తం తాళం వేసేస్తే కూడా మంచిది. ఎందుకంటే మనకు ఫ్రిడ్జ్ అవసరం లేదు. మనకు కావాల్సినవి అన్నీ తాజాగా అప్పటిదప్పట్లో కూడా అనుకూలమైపోయింది వ్యవస్థ. మనం కూరగాయలు కానీ ఏదైనా కూడా మనం స్టాక్ పెట్టుకునే పనే లేదు. మనం ఇప్పుడు పోతే కూరగాయలు దొరుకుతాయి, కూరగాయలు పెట్టే పనే లేదు. కాబట్టి చల్లటి నీళ్ళు అయితే తాగండి. చల్లటి నీళ్ళు అంటే కుండలయ, స్టీల్ బిందెలయ, ఇంకేదైనా మెటల్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి తాగచ్చు. దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళు ఒకవేళ తాగినారనుకోండి ఇంకా మంచిది. ఎందుకంటే శరీరంలో రక్తం ఎంతైతే వేడిగా ఉన్నది, అంటే ఉష్ణోగ్రత ఉంది, ఏదైతే టెంపరేచర్ ఉంది 34, 35, ఈ టెంపరేచర్తో కూడిన నీరే తాగాలి మనిషి. కానీ ఎప్పటికీ అనుకున్నాం లేకపోవడం వలన మనము చల్లయి తాగుతున్నాం. ఈ రక్తం ఎంతైతే వేడి ఉన్నది, ఆ గోరువెచ్చటి నీళ్ళు కూడా అవే పద్ధతిలో తాగాలి. దాని తర్వాత ఉదయం ఎవరికైతే మధుమేహం ఉంది, ఉదయం టిఫిన్ చేయొద్దు. మధుమేహం కాదు, ఎవరైనా టిఫిన్ చేయదు. భారతదేశంలో ఉదయం లేచి టిఫిన్ చేయొద్దు, భర్తీగా లంచ్ చేయండి. ఉదయం సమయంలో టిఫిన్ కాకుండా పూర్తిగా భోజనం తీసుకునండి. ఈ సూర్యుడు ఎక్కడెక్కడైతే ఏ దేశాల్లో లేడు, ఆ దేశంలో జఠరాగ్ని లోపల ఏదైతే జీర్ణం చేసి జఠరాగ్ని ఉంది, ఆ వేడి అనేది వారికి తగ్గుతుంది. కాబట్టి వారికి వేడి ఉండదు. వారు కొద్దిగా తింటే కుదురుతుంది. మన దేశంలో తిన్నప్పుడల్లా బాగానే మంచిగా కడుపు నిండా తినచ్చు. ఎవరెవరికైతే ఇష్టమున్న భోజనాలు ఉన్నాయి వారు ఉదయం తీసుకుంటే ఇంకా మంచిది, ఎక్కువ లాభం అయితే శరీరంలో. మళ్ళీ భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగద్దు.
ఒక సంస్కృతంలో శ్లోకం ఉంది, భోజనంతే విషము వారి. భోజనం తర్వాత నీళ్లు తాగితే కొద్దిగా 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 మనము విషము కడుపులో తయారు చేస్తున్నాం. కొన్ని విషయం ఎట్లుంటుందంటే అప్పుడే చర్య తీసుకుంటాయి, కానీ కొన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఆ విషయం యొక్క ప్రభావం తెలుస్తుంది. కాబట్టి మనము నీళ్లు భోజనం చేసేటప్పుడు ఎంతకైనా మంచిది తాగకుండా తినాలి. ఈ డయాబెటీస్ వాళ్ళైతే కంపల్సరీ భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగద్దు. దాని తర్వాత 2 గుట్కలు నోరు ఈ గొంతు శుభ్రం కావడానికి తాగాలి. భోజనం తర్వాత 1.5 గంటకి నీళ్ళు తాగాలి, అది కూడా మెల్లగా మెల్లగా. ఇంకా కొందరు మాధవరావు గోరువెచ్చటి నీళ్ళు ఎట్లా సంభవమా, చాయ్ కాఫీ పెట్టుకుంటాం థర్మాస్లో, నీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. చాయ్ కాఫీ ఏదైతే చేస్తున్నాం నీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ పద్ధతిలో వచ్చిన తర్వాత చక్కెర తప్ప తీపి వస్తువులు డయాబెటీస్ వాళ్ళు అన్నీ తినొచ్చు. ఉదాహరణకు కండ చక్కెర తినచ్చు, బెల్లం తినచ్చు, తీపి పండ్లు తినచ్చు. ఎందుకంటే చక్కెరలో ఉంది గ్లూకోసు, ఈ తీపి పండ్లలో ఉంది ఫ్రక్టోజ్. వీరికి గ్లూకోజ్ పడదు కాబట్టి చక్కెర తప్ప మిగతా అన్ని తినొచ్చు. చక్కెర ఎందుకు తినొద్దు మాధవరావు అంటే, ఈ చక్కెర ఎటువంటి వస్తువు అంటే శరీరంలో అన్నీ అరిగిన తర్వాత అన్నీ జీర్ణమైన తర్వాత ఈ చక్కెరని ఇదేదైతే పంచదార ఉంది ఈ శరీరంలో ఉన్న రక్తం అంతా పోయి లాస్ట్కు దాన్ని వేడి చేసి అరిగించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకే బ్రెయిన్ హెమరేజ్ కానీ గుండెపోటు కానీ ఈ పక్షవాతంలో వస్తుంటాయి. ఈ రక్తంకు ఎక్కువ పని పెడుతుంది. దాని బదులుగా బెల్లం తినచ్చు, కండ చక్కెర తినచ్చు, పళ్ళు తినచ్చు తీపి. ఈ పద్ధతిలో కొనసాగాలి. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగద్దు. మళ్ళీ ఇంట్లో కంపల్సరీ ఒకటే పప్పు ఒకటే కూరగాయ. ఆ కూరగాయల్లో కూడా సొరకాయ ఎక్కువ తింటే చాలా మంచిది. బీరకాయ, కాకరకాయ ఈ మీదిది తోలు గీకకుండా చాలా అట్లాగే నుంచి తింటే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ తోలు గీసిన తర్వాత దాంట్లో ఎంతైతే లోపల ఉంది బీరకాయలు ఆ తోల్లో కూడా అంతే శక్తి ఉంది. ఏదైతే మనకు దాని ద్వారా శరీరంకు లాభం అవుతుంది ఆ తోలు గీకేయడం వలన మైనస్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ తోలు గీకకుండా తినాలి. ఒకటే పప్పు ఒకటే కూర. ఈ రోజుల్లో ఏమైంది, బీరకాయలు టమాటా, సొరకాయల టమాటా, కాకరకాయల టమాటా, అన్నిట్లో టమాటా వేస్తున్నాం. ఇది మంచిది కాదు. టమాటా తింటే టమాటా తినండి, సొరకాయ తింటే సొరకాయ తినండి, బీరకాయ తింటే బీరకాయ, కాకరకాయ అయితే కాకరకాయ. దీంట్లో పీచు పదార్థాలు ఎక్కువ తినాలి. జొన్న రొట్టెలు, పచ్చజొన్న రొట్టెలు, సామలు, కొర్రలు వీటి కూడా తినచ్చు. మళ్ళా బియ్యం కూడా ఎట్లా తినాలంటే ఎట్లా భోజనం చేయాలంటే పాలిష్ లేని బియ్యం తీసుకురండి. ఈ పాలిష్ లేని బియ్యంలో ఒక సమస్య ఏమొస్తుందంటే తొందరగా ఉడకదు. తొందరగా ఎందుకు ఉడకదు, ఒకప్పుడేమో దంచేవాళ్ళం, కొద్దిగా ఆ పాలిష్ అనేది దెబ్బతిని లూజ్ అయ్యేది. ఈ రోజుల్లో రైస్ మిల్ వేస్తున్నాము, ఇట్లా ఓల్చి ఇచ్చేస్తుంది బియ్యం. కాబట్టి అది గట్టితనం ఉంటుంది. దానికి ఆ బియ్యంకు ఉడకాలంటే 1 గంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టండి. దాని తర్వాత ఆ నీళ్ళు చల్లేసి 1 గిలాసు ఒకవేళ బియ్యం ఉన్నాయనుకోండి కనీసం 3 గిలాసులు నీళ్ళు పోసి ఉడకబెట్టండి. ఖచ్చితంగా మంచిగా ఉడుకుతుంది. ఇంకా మంచిగా ఉడకాలంటే నిమ్మరసం వేయండి లేదా ఆవు నెయ్యి వేయండి, మంచిగా ఉడుకుతుంది. ఇది భోజన నియమాలు. మళ్ళా కంపల్సరీ ఇంట్లో కుక్కర్లలో తినకండి, కుక్కర్లలో వండుకోకండి. రెండవది అల్యూమినియం మెటల్ తీసేయండి. ఎవరికైతే మధుమేహం ఉంది, నేను ఎటువంటి మెడిసిన్ వాడకుండా టెన్షన్ లేకుండా మధుమేహం ఎప్పటికీ నార్మల్ రావాలంటే మట్టి కుండలో వండుకొని తినండి, చాలా మంచిది. మట్టి కుండలు ఎవరైతే వండుకొని తింటారో వారికి ఇన్సులిన్ గోళీ అవసరం లేదు, ఆయుర్వేద మెడిసిన్ అవసరం లేదు, హోమియోపతిక్ మెడిసిన్ అవసరం లేదు. మట్టి కుండలు చాలా ఇంపార్టెంట్ వస్తువు అయిపోయింది ఈరోజు. ఎందుకంటే ఒకప్పుడు ఏదైతే ఉండే ఈరోజు అది కూడా అవసరమే. మట్టి కుండల్లో వండుకొని తినేవాళ్ళం, ఈరోజు మట్టి కుండలు పోయి కుక్కర్లు ఏవైతే వచ్చినాయి. ఈ వంట వండేటప్పుడు ఎప్పుడైతే ఆ ఉడుకుతుంటుంది ఆ ఉడికే ధాన్యంకు కంపల్సరీ ఈ సూర్యుని వెలుతురు గాలి యొక్క స్పర్శ అవసరం. ఒకవేళ తగలలేదనుకోనండి దాంట్లో పోషకాలు 83% వృధాగా పోతాయి. ఈ కుక్కర్లో గాలి బయటికి వస్తే తప్ప లోపలికైతే పోదు. రెండవది ఈ అల్యూమినియం మెటల్ ఏదైతే ఉంది ఇది మీరు దీంట్లో వండుకొని తింటే అస్తమా, దమ, టీబీ పేషెంట్ కూడా కావచ్చు. ఈ దేశంలో 200 సంవత్సరాల క్రితం ఈ అల్యూమినియం మెటల్ అసలు ఎవరు తయారు చేయలేదు, కానీ అల్యూమినియం మెటీరియల్ ఉండే దేశంలో. ఉదాహరణకు మన
ఆంధ్రలో చాలా ఉంది. అట్లా ఉండే కానీ ఈ మెటల్కు ముందే రీసెర్చ్ చేసి వాళ్ళు దీనికి పక్కన పెట్టినారు. ఎప్పుడైతే ఈ ఆంగ్లేయులు వచ్చినారు, ఈ ఆంగ్లేయుల ద్వారా దీని కథ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది తీసుకొచ్చినారు మెటల్. దానికి ఈరోజు లేటెస్ట్లో కుక్కర్లు తీసుకొచ్చినారు. కొందరు ఏమంటారంటే మాధవరావు మట్టి కుక్కర్లు కూడా అయినా అవసరం లేదు. మీరు మట్టి కుక్కర్లు వండుకునడం కంటే ఓపెన్ బొగల్లాగా కుండలు వండుకుంటే మంచిది. తొందరగా ఉడుకుతుంది మాధవరావు, టైం సేవ్ అవుతుంది, సమయం పొదుపు జరుగుతున్నది. సమయం పొదుపు చేసి రోగం వచ్చినాక 6 నెలలు హాస్పిటల్లో కూర్చుంటే అదేమొస్తుంది? దానికంటే ముందే, ఎందుకంటే ఏదైతే ఉడికించడం అంటున్నామా, ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉంది కింద మీద ఒత్తిడి ద్వారా పగులుతుంది. ఉడకడం అది కాదు. ఉడకడం అనేది దాని పద్ధతిలో ఉడకాలి. ఉదాహరణకి కందిపప్పు తొందరగా ఎందుకు ఉడకదు? ఏదైతే కందులు ఉన్నాయి అవి భూమి నుంచి మొత్తం పోషకాలు తీసుకొని ఏర్లు కాండము మళ్ళీ ఇత్తు తయారు కావాలంటే కనీసం 7 నుంచి 8 నెలల సమయం పడుతుంది. కాబట్టి భూమిలో ఎంతైతే ఆలస్యంగా వస్తుంది పంట, ఆ పంట ఈ భూమి ఉడకడం కూడా ఆలస్యం. అదే ఉదాహరణకు పెసరపప్పు తీసుకుని ఉంటే 75 రోజుల నుంచి 80 రోజుల్లో పెసర పంట వచ్చేస్తుంది. కాబట్టి తొందరగా ఉడుతుంది. మినుము 3 నెలల సమయంలో వస్తుంది. మినుము కూడా తొందరగా ఉడుకుతుంది. మాధవరావు మీకు ఇదెంత అనుభవం? నేను సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసి ట్రైన్ చేసిన, అది కూడా నేర్పుతా కొందరికి. నాకు వ్యవసాయ రంగం గురించి, నేను చాలా వరకు వ్యవసాయదారుని కొడుకుగా ఉన్నా. నాకు దీంట్లో చాలా మంచి అనుభవం. మన పరిసరాల్లో ఏవైతే ఉత్పత్తులు అయితే, ఉదాహరణకు చాలా వరకు మన పరిసరాల ప్రాంతాల్లో ఏవైతే పండ్లు కానీ కూరగాయలు కానీ ఉత్పత్తి అయితే అవి భుజించడం చాలా మంచిది. ఈ వాతావరణానికి, భూమికి, మిట్టికి మాకు దగ్గర సంబంధం ఉంది. ఈ పద్ధతిలో మనం కొనసాగితే ఎటువంటి వ్యాధికి ఏ మందులు టెన్షన్ తీసుకునే పని లేదు. ఇది దినచర్య, ఏం తినాలి. రెండవది, ఈ మధుమేహము వ్యాధి ఎందుకు వచ్చింది అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ రావద్దంటే మనము చెక్కగానుగ నూనె లేదా 10-15 హెచ్పీల మోటార్ల ద్వారా ఏదైతే విద్యుత్ ద్వారా మన నూనె తీస్తున్నారు ఆ నూనె తీసుకుంటే ఇంకా మంచిది. దీంట్లో హెచ్డిఎల్ ఉంటుంది కాబట్టి హెచ్డిఎల్ ద్వారా మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడమే ఇదంత పెద్ద అవస్థలో మనము మునిగిపోయినాం. ఇంకా వీరు భోజనము ఉదయం 10 గంటల లోపల భోజనం చేస్తే సాయంత్రం ఎవరైనా ఈ పద్ధతులు అనుసరిస్తే చాలా మంచిది. 5-6 గంటలు అవుతుందంటే బాగా ఆకలిస్తుంది. అప్పుడు మీరు సూర్యుని మునిగక ముందే తిన్నారనుకోండి భోజనం, మీకు సమయం లేట్ అవుతుంది. ఉదయం లేస్తేనే ఆకలి అవుతుంది. మనం 9 గంటలకు తిని 10 గంటలకు తిన్నాము, ఉదయం లేస్తేనే ఆకలి కాదు. ఎందుకంటే రాత్రి జఠరాగ్ని కఫంలో ఉంటుంది, నీరు ఎక్కువ ఉంటుంది రాత్రి శరీరంలో. కాబట్టి చల్లదనం ఎక్కువ ఉంటుంది, అరగదు. దానికి కొంత సమయం ఎక్కువ కావాలి. ఈ డయాబెటీస్ ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీ సూర్యుడు అస్తమించక ముందే భోజనం చేసుకుంటే మంచిది. మాధవరావు ఈ స్పీడ్ దునియా ఉంది, మరి ప్రొఫెషనల్ మా పనులు, మేము ఆ పని చేయలేకపోతాము. ఎంత కంట్రోల్ చేసి అనుసరించాలి, పద్ధతి పాటించాలంటే ఒకరోజు మిస్ అయిపోతుంది. తప్పిపోతే ఎట్లా చేయాలంటే రాత్రి అయితే మీరు పండ్లు తినండి కానీ భోజనం చేయకండి. మధుమేహం వాళ్ళు ఇంకా మంచిది. ఇది నేను దినచర్య ఏ పద్ధతులు తీసుకోవాలి, భోజనము, నీళ్లు, ఆహారం చెప్పినాను. ఇక మెడిసిన్ ఏం తీసుకోవాలి? మట్టి కుండలు వండుకుని తింటే మెడిసిన్ అవసరం లేదు. అయినా అనుమానం, ఎందుకంటే రోజు గోళీలు వేసుకోవాలి, రోజు మాత్రలు వేసుకోవాలి, ఏదైతే మనకు ప్రేరణ కల్పించినారు ఈ రోజు వరకు వైద్యులు. ఔషధము 2-3 రకాలుగా చెప్తున్నాను. ఫస్ట్ మీకు ఒకవేళ అనుకూలము ఆవు మూత్రం తాజా ఉన్నది, తాజా రెడీమేడ్ కాకుండా తాజా ఆవు మూత్రం 50 ml తాగండి ఉదయం లేస్తేనే. 400 డయాబెటీస్ ఉంటే 1 నెల రోజుల్లో మీకు 150-180కి వస్తుంది. ఇదే రెగ్యులర్గా నిరంతరంగా కొనసాగిస్తే మీకు 4 నెలలు తాగండి. మాధవరావు ఈ ఆవు మూత్రం కూడా రెగ్యులర్గా ఇట్లనే మాత్రల ద్వారా కాకుండా 4 నెలల తర్వాత మీరు మంచిగా ఆరోగ్యంగా అవుతారు. దాని తర్వాత ఆపేయండి. మళ్ళీ మీకు ఎప్పుడైతే శరీరంలో బలహీనం అనిపిస్తుంది అప్పుడు మళ్ళీ ఆవు మూత్రం తాగండి. ఆవు మూత్రం మీరు ఒకరోజు తెచ్చుకొని 2-3 రోజులు కూడా తాగినా నాణ్యత తగ్గదు. కొద్ది తాగడంలో ఇబ్బంది కలుగుతుంది అంతే, కానీ నాణ్యత మాత్రం ఆవు మూత్రము 6 నెలలైనా నేను వ్యవసాయ రంగంలో దాన్ని ప్రయోగం చేసి చూసిన నాణ్యత పెరిగిందే తప్ప నాణ్యత మాత్రము ఆవు మూత్రంలో తగ్గలేదు. ఇక రెండవ మెడిసిన్ అల్ల నేరేడు విత్తనాలు ఏవైతే ఉన్నాయి పౌడర్ కూడా దొరుకుతుంది ఆయుర్వేద దుకాణంలో, లేదా మనమే స్వయంగా పౌడర్ చేసుకోవచ్చు చూర్ణం. ఉదయం లేస్తేనే ఉషాపానం అయిన తర్వాత ఉదయం ఏదైతే నేను భోజనం చేయమని చెప్తున్నా దానికంటే అర్ధగంట ముందు 1 కప్పు గోరువెచ్చటి నీళ్ళలో 1 చాయ్ చెంచా అల్లనేరేడు విత్తనాలది పౌడర్ వేసుకుని తాగండి. ఇది కూడా మధుమేహము కంట్రోల్ వస్తుంది. ఇక మూడవది
రాత్రికి పడుకునేటప్పుడు 1 గిలాస్ గోరువెచ్చటి నీళ్ళలో 1 చాయ్ చెంచా మెంతులేసి నానబెట్టండి. ఉదయం లేస్తేనే ఊషపానం నీళ్ళు తాగిన తర్వాత గంటకు ఆ నీళ్ళు తాగేసి ఆ మెంతులు నమిలేసి తినండి. ఇది కూడా మధుమేహం కంట్రోల్ చేస్తుంది, కీళ్ళ నొప్పులు కూడా పోతాయి. ఇక 4వది అల్లనేరేడు విత్తనాల పౌడర్ సగం చాయ్ చెంచా, కాకరకాయ విత్తనాలు కానీ కాకరకాయ మొత్తమే సగం చాయ్ చెంచా పౌడరు, వేప గింజలది సగం చాయ్ చెంచా పౌడర్, ఈ 3 1 కప్పు గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని కూడా ఇది తాగవచ్చు. ఇవి 4 రకాల మందులు ఉన్నాయి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఈ నూనె, ఉప్పు ఈ పద్ధతిలో మీరు ఒకవేళ పాటించారనుకోండి, మీరు డయాబెటీస్కు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీరు తర్వాత నెలకు 15 రోజులకు పరీక్ష చేసినా కూడా తగ్గిపోతుంది. ఇది ఈ రోజుల్లో చికిత్స నేను 100 మందికి చేసిన తర్వాత మీ ముందల ఉంచిన.